సఫలీకృతం అవుతుందని వాళ్ళ వెనకున్నటువంటి కిరణ్ గారు వాళ్ళ తదితర సిబ్బంది దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆయన కళ నిజం చేస్తారు. ఆయన 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 అది జరుగుతున్న ఇది అందరూ ఆయనలో ఒక గంభీరమైన వ్యక్తిని చూస్తుంటారు. కానీ నేను ఆయనలో ఒక చిన్న పిల్లవాడిని, ఒక పసిపిల్లవాడిని కూడా నేను చూడడం జరిగింది. ఆయన 2009లో ఆయన తరచూ కలుస్తుండేవాడిని. ప్రజారాజ్యం పార్టీకి సంబంధించినటువంటి ఆయన సలహాలు సంప్రదింపుల కోసంగా. ఆ సమయంలో భోజనం అయిన తర్వాత నేను ఆయనకు ఒక పెన్ను, ఒక కార్టియర్ పెన్ను నేను ఆయనకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన పెన్నులు కలెక్ట్ చేస్తారు, ఆయనకు హాబీగా ఉంది అని తెలిసినప్పుడు ఆయనకు ఆ పెన్ను ఇచ్చినప్పుడు సుతారంగా వద్దు అంటారేమో అనుకున్నాను. కానీ చాలా ఆప్యాయంగా తీసుకుంటూ చిన్నపిల్లవాళ్ళగా ఆ పెన్ను చూసుకుంటూ, ఒక చిన్నపిల్లవాడికి టాయ్ ఇస్తే ఎంత ఎగ్జైట్ అవుతారు అంత ఎగ్జైట్ అవుతావు. వండర్ఫుల్ పెన్, చాలా బాగుంది చిరంజీవి గారు అని. మీకు అంత ఇష్టం అంటే, అయ్యో నాకు పెన్నులు కలెక్ట్ చేయడం చాలా ఇష్టం, రండి చూపిస్తానంటూ లోపలికి తీసుకువెళ్ళి ఇదే హౌస్లో ఆయన బీరువా తెరిచి ఆయన కలెక్ట్ చేసినటువంటి మంచి మంచి గొప్ప పెన్స్ అని చూపించి, ఇన్ని పెన్స్ ఏం చేసుకుంటారండి అంటే, అయ్యో ఇవి చాలా ఇష్టం అండి, నా మనసుకు ఏదైనా ఆలోచన తోచినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పెన్తో డైరీలో రాసుకుంటానన్నట్టు ఆయన రకరకాల ఇంకులతోటి, ఎరుపు, నలుపు, ఆకుపచ్చ, బ్లూ, ఎరుపు ఇలాంటి రంగులతోటి ఆయన కప్లెట్స్ లాగా ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో ఆ డైరీలో రాసుకోవడం చూసిన తర్వాత ఆయన నిరంతరం ఈ సొసైటీకి ఏం చేయాలి, నెక్స్ట్ ఎలాగా అటు ప్రతిదీ ఆయన ఆలోచనల్ని అక్షర రూపంలో పెట్టుకుంటూ ఉంటుంటారు. ఆయన అలాగా నిరంతరం ఈ సొసైటీ గురించి తన నిబద్ధతలో ఆయన ఏర్పరచుకున్న కొన్ని ఆశయాల్ని వాటిని సిద్ధించడం కోసం, వాళ్ళ ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఆయన చేసే ప్రయత్నాలు అవి అంతా ఇంత కాదు. ఆ రకంగా ఆయనలో ఆ రోజున అంత అబ్బురపడిపోయినటువంటి ఆ చిన్న పసి బాలును కూడా నేను చూడగలిగాను. ఇట్లా ఈ రోజున ఆయన లేరు మనకు అన్నది ఒక తీరని లోటు. ఇది ఆయనకి, ఆయన కుటుంబానికే కాదు, యావత్ తెలుగు జాతికే ఒక పెద్దని కోల్పోయారు, ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయారు, ఒక మహాశక్తిని కోల్పోయాం మనందరం. ఈ సందర్భంగా ఆయన ఎక్కడున్నా సరే ఆ స్వర్గంలో ఉంటారు, మన దరిదాపులోనే ఉంటారు, మన దగ్గరే ఉంటారు, మనకు తోడుగా ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి, వారి సిబ్బందికి, వాళ్ళ అనుయాయులకి, ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఇది ఒక బాధాకరమైన రోజు అండి. ఒక పత్రికా ప్రపంచంలోనే కాకుండా సమాజంలో మానవ ధర్మాలు, మానవ నీతులు, ప్రజాస్వామ్య ధర్మాలు ఎలా ఉంటాయో అద్భుతంగా చూపించినటువంటి మహానుభావుడు రామోజీరావు రెడ్డి. నాకు గుర్తు, చిన్నప్పుడు ఆయన యంగేజ్లో సైకిల్ మీద వచ్చి ఏదో చిన్న చిన్న వ్యాపారం చేసుకున్నటువంటి మనిషి ఇంత ఎత్తుకు ఎదిగినా కూడా తను మొట్టమొదట ఏ న్యాయాన్ని, ఏ నీతిని నమ్మారో అదే న్యాయం, అదే నీతితో అలాగే 88 సంవత్సరాలు కొనసాగటం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదండి. అంత మహానుభావుడితో మేము కూడా కలిసి సినిమాలు చేసే అదృష్టం మాకు కలిగింది. మౌన పోరాటం మీరు అందరూ చూసి ఉంటారు. ఆయన ఆ సినిమా చేయటానికి ఎంత ఆలోచించామో, ఎండింగ్ ఎలా అనేది ఆయన అసలు కథలో కూర్చునేవారండి. కూర్చున్నప్పుడు నవ్వేసేవారు. ఏదైనా కమర్షియల్ సీన్లు చెప్తుంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు, మనం తీస్తున్న సినిమా ఏంటి, మీరు చెప్తున్నది ఏంటి అంటూ ఉండేవారండి. అలా ఒక పత్రికా ప్రపంచం ఏ వార్త అయినా సరే, ఎప్పుడైనా సరే, చిన్నప్పుడు ఏమనేవారంటే ఏదన్నా ఒక పేపర్లో ఒక వార్త చూస్తే ఈనాడు చూడండి అందులో కరెక్ట్గా ఉందో లేదో అనేవారు. అంటే ఈనాడులో పడింది అంటే అది నిజమైన వార్త అనేటువంటి నమ్మకాన్ని కలిగించిన మహానుభావుడు ఆయన. ఈ రోజున సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. ఆయన భౌతిక కాయాన్ని చూస్తుంటే ఇంకా ఆయన జీవించి ఉన్నట్టుగానే అనిపించారండి. కళ్ళలో నీళ్లు తిరిగినాయి. నిజం, ఆయన జీవించే ఉంటారు. ఈ పత్రికా ప్రపంచం ఉన్నాళ్ళు జీవించే ఉంటారు. మంచితనం ఉన్ననాళ్ళు జీవించే ఉంటారు. న్యాయ పోరాటం ఉన్ననాళ్ళు జీవించే ఉంటారు అని తమందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. అంటే ఇండస్ట్రీకి ఏం కావాలో దాన్ని ఒక తారాస్థాయికి చేర్చిన ఘనత
మన రామోజీరావు గారికి చెందుతుంది. అసలు ఎవరు ఊహించని విధంగా ఈ ఫిల్మ్ సిటీ ఒకటిని నిర్మాణించి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు మన తెలుగు ఇండస్ట్రీని అయితే. అంటే అంతవరకు ఎవరికి ఈ ఒక ఆలోచన అయితే రాలేదు. అంటే ఏ ఒక్క విషయంలో అడుగుపెట్టినా ఆయన జర్నలిస్ట్గా కానివ్వండి, ఒక ప్రెస్ స్టార్ట్ చేసినప్పుడు కానివ్వండి, లేదా ఆ తర్వాత ఒక మూవీ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు కానివ్వండి, లేదా ఇలాంటి ఒక ఫిల్మ్ సిటీని నిర్మాణించడం, ప్రతి దాంట్లో ఆయన తీసుకొచ్చినవి అండ్ లేదా ఆయన సాధించినది ఇంకెవ్వరు ఊహించలేనంతగా తారాస్థాయిలో సాధించారు. అండ్ ఎంత సాధించినా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నట్టు ఎప్పుడు కలిసినా, ఎప్పుడు మాట్లాడినా రామ్మ ఎలా ఉన్నావు, బాగున్నావు, ఆ మాట్లాడే విధానం అవన్నీ చూస్తుంటే ఆయన దగ్గర ఉన్నంతవరకు, అంటే ఆయనతో మాట్లాడుతున్నంత వరకు మనకు అనిపించదు చాలా గ్రేట్ పర్సనాలిటీతో మాట్లాడుతున్నాం అన్నది. అక్కడ నుంచి బయటకు వచ్చి దూరంగా నిలబడి చూస్తే మనకు ఆశ్చర్యపోతాము. చాలా చాలా ఒక గొప్ప వ్యక్తిని, గొప్ప పర్సనాలిటీని కోల్పోయాము ఈరోజు. ఇండస్ట్రీకి ఇది చాలా పెద్ద లాస్ అండి. ఎప్పుడు చిరస్థాయి మన మనసులో ఆయన ఉంటారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఇంకేం చెప్పాలో తెలియలేదు. ఇట్స్ అ వెరీ బిగ్ షాక్ టు మీ. I always admire him and I pray God that he rest in peace. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఈ రెప్పపాటు కాలమే మన జీవితం. క్షణికమైన ఈ జీవితంలో దేశం మనకేం చేసింది కన్నా దేశానికి మనమేం చేసామన్నది ముఖ్యం. అలా నిజంగా ఈరోజు ఈ మన దేశానికి నష్టం. రామోజీరావు గారు లేరు అన్న వార్త పొద్దుట వినగానే నిజమా, ఎందుకంటే లాస్ట్ వీకే నేను ఇక్కడ షూట్ చేస్తూ ఉన్నాను. సార్ ఇక్కడే ఉన్నారు అన్నారు, కలవాలనుకున్నాను, కలవలేకపోయాను. నాన్నగారితో మొదలైన మా అనుబంధం ఆయనతో, నాన్న, నేను, మా ఆది, అలా మా 3 తరాలు ఆయనతో ఉన్న అనుబంధం మేము చెప్పలేంది. ఎందుకంటే ఎన్నో విషయాల్లో మాకు మంచి అడ్వైస్లు ఇచ్చారు, సజెషన్స్ ఇచ్చారు. జీవితం అంటే ఏమిటో చాలా క్షుణ్ణంగా మాకు చెప్పేవారు మేము ఎప్పుడు కలిసినా. ఈ అమెరికా వెళ్ళినప్పుడు, నేను ఫస్ట్ టైం 93లో వెళ్ళినప్పుడు డిస్నీ ల్యాండ్ ఇవన్నీ చూసినప్పుడు, యూనివర్సల్ స్టూడియో, డిస్నీ ల్యాండ్ ఇవన్నీ చూసినప్పుడు మన ఇండియాలో ఎప్పుడు చూస్తాం అనుకున్న మాలాంటి వాళ్ళు ఎందరో కలల్ని నిజం చేసిన ఒక గొప్ప వ్యక్తి, ఒక విషనరీ మ్యాన్ రామోజీరావు గారు. రామోజీ ఫిలిం సిటీకి వస్తే ఈ రోజుకి నాకు నెలకి ఒక ఫోన్ అయినా వస్తుంది, సార్ రామోజీ ఫిలిం సిటీకి వెళ్తున్నాం, అక్కడ మాకు మీరు ఏమన్నా టూర్ అరేంజ్ చేయగలరా అని. అలాంటి రామోజీరావు గారు, ఎందుకంటే ఒకప్పుడు కోట్ల మందిలో ఆయన సామాన్యుడు. అలాంటిది ఈరోజు అదే కోట్ల మందికి మార్గదర్శకుడు. నా అదృష్టం ఏంటంటే నాన్నగారు ఆయన ఉషా కిరణ్ సినిమాల్లో ఈటీవీలో యాక్ట్ చేయడం, నేను ఈటీవీ సినిమాల్లో చేయడం. నేను ఎంత పేరు తెచ్చుకున్నానో యాక్టర్గా, దానికంటే రెట్టింపు పేరు నాకు వావ్ తీసుకొచ్చింది. ఆ వావ్ ఈటీవీలో వన్ ఆఫ్ ది బెస్ట్ షో. ఆయనే నన్ను బ్లెస్ చేశారు. చాలా బాగుంటుందయ్యా నీ షో, చాలా బాగా నడిపిస్తున్నావు, ముఖ్యంగా నీ జనరల్ నాలెడ్జ్ రౌండ్ నాకు కూడా తెలియని ప్రశ్నలు అడుగుతున్నావు అని ఎన్నోసార్లు చెప్పేవారు. సో అలాంటి వావు నిజంగా అటు సోనోపిక్స్కి, జ్ఞాపికాకి నేను రుణపడి ఉంటాను ఈటీవీలో ఆ షో చేయడం. సో అలాగే మా అనుబంధం ఏంటంటే రామోజీ ఫిలిం సిటీకి రావడం, చూడడం ఒక ఎత్తు అయితే, నా కూతురు పెళ్ళి ఇక్కడ చేయడం అదొక అద్భుతం. అది రామోజీరావు గారి బ్లెస్సింగ్స్తోనే అయ్యింది. ఇప్పుడే మన వాళ్ళందరూ కలుస్తుంటే చెప్తున్నాను అనమాట. ఆయన ప్రతిదీ మానిటర్ చేస్తూ పెళ్ళి 3 రోజులు ఇక్కడ ఒక సందడిగా ఒక ఫ్యామిలీ ఫంక్షన్గా జరిగిందంటే ఆయన ఆశీర్వాదం. సో అలాగే మా ఆది పెళ్ళికి ఆయన రావడం, ఆశీర్వదించడం. సో ఇట్ సంథింగ్ లైక్ ప్రతిసారి ఆయన కలిసినప్పుడు ఏదో ఒక కొత్త ఆలోచనల్ని, ఒక మోటివేషన్, ఆయన ఒక మోటివేషనల్ ఫ్యాక్టర్. సో తప్పకుండా ఇందాక పెద్దలు కూడా చెప్పినట్టు ఆయన చిరంజీవి, ఆయన ఇక్కడే ఉంటారు, మనతోనే ఉంటారు, మనల్ని ముందుకు నడిపిస్తారు. ఎందుకంటే అక్షర యోధుడు ఆయన, అక్షర యోధుడు.
అలాగే కర్ణాటకలో చిత్రదుర్గ అనే ఒక ఊర్లో వి హనుమంతప్ప గారని మన ఈనాడికి అక్కడ పనిచేస్తారనుకుంటా. ఆయన ఒక జర్నలిస్టు. ఆయన అక్షర యోధ అనే ఒక బుక్ రాయడం, అది నేను అక్కడ రిలీజ్ చేయడం దావణగిరిలో చిత్రదుర్గ వెళ్ళి అదే బుక్ని నేను రామోజీరావు గారికి తీసుకొచ్చి ఇక్కడికి ఇవ్వడం, నేను అది వచ్చి ఇవ్వడం జరిగింది. సో దట్ వాస్ అ గ్రేట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అలాగే మా బావగారు కవిపురపు వేణుగారు బెల్గాంలో ఉంటారు. ఆయన అయితే ఇంకా ఆయనకి రామోజీరావు గారి దేవుడు అనమాట. సో అలా ఎంతోమందికి చెప్పుకుంటూ పోతే ఇట్స్ నెవర్ ఎండింగ్. ఎందుకంటే అందరి గుండెల్లో ఆయన ఉన్నారు, శాశ్వతంగా ఉంటారు. హీ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్. సో ఆయన ఆత్మకు ది గ్రేట్ సోల్ శాంతి కలగాలని, అలాగే మా రామోజీరావు గారి కుటుంబానికి ఆ దేవుడు ఆత్మస్థైర్యాన్ని మనోబలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ లాంగ్ లివ్ రామోజీరావు గారు. సార్, వి మిస్ యూ, వి లవ్ యూ. రామోజీరావు గారు అంటే మాకు దేవుళ్ళ, మా కళాకారులందరికీ దేవుడు. ఆయన ఈరోజు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ నిర్మించి ఆయన జ్ఞాపకాలుగా మిగిల్చి వెళ్ళిపోయారు. ఆయన్ని మా కడ ఊపిరిండే వరకు మర్చిపోలేము. తెలుగుకి ఎంతో వెలుగుని తెచ్చి, తెలుగు అంటే పంచ ప్రాణాలు పెట్టిన మా తెలుగువాడు రామోజీరావు గారు. మా తెలుగు అయినా అని గర్వంగా చెప్పుకుంటాం. ప్రపంచంలో ఎన్ని భాషలున్నా తెలుగుకు గౌరవాన్ని తెచ్చిన మాకు తెలిసిన మొట్టమొదటి వ్యక్తి రామోజీరావు గారు. ఆయన వెళ్ళిపోయారనే దాన్ని మనసు జీర్ణించుకోలేకపోతుంది. ఆయన జ్ఞాపకాలన్నీ వదిలి వెళ్ళారు కాబట్టి ఇవి చెప్పుకుంటూ ఆయన ఇంకా ఉన్నారని చెప్పుకుంటూ బతికేస్తాం. చిన్న స్టేజ్ నుంచి కింద నుంచి ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకు ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి, ఎన్నో లక్షల మందికి జీవనోపాధిని కల్పించిన వ్యక్తి. అంతేకాకుండా వ్యాపారాలే కాకుండా కళాత్మకమైన దృష్టితోటి ఆయన అమెరికాలో ఉన్న యూనివర్సల్ స్టూడియో లాగా ఒక పెద్ద స్టూడియో కట్టి ఎంతోమంది నాలాంటి ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, డైరెక్టర్లకి, రచయితలకి ఎన్నో లక్షల మందికి జీవనోపాధిని కల్పించిన గొప్ప వ్యక్తి, మహానుభావుడు. ఆయన కారణ జన్ముడు. అటువంటి వ్యక్తి మన రాష్ట్రంలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతం. అటువంటి వ్యక్తి ఈరోజు లేడు అని అంటే మాకందరికీ ఇంట్లో దీపం ఆరిపోయినట్టుగా ఉంది. కానీ ఆయన ఆత్మకి శాంతి కలగాలని, ఇంకా ఈ స్టూడియో అసలు ఆసియా ఖండంలోనే గొప్ప స్టూడియో ఇది. ఆయన పేరు ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోద్ది. కానీ ఏంటంటే మేమంతా కూడా రుణపడి ఉన్నాం ఆయనకి. ఈ రుణాన్ని ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాం. మధ్య లేడు అంటే జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ రామోజీ ఫిలిం సిటీని మనం చూస్తే నాట్ ఓన్లీ భారతదేశం నుండి కాదు, కానీ అమెరికా లాంటి అగ్రరాజ్యాలు కూడా మరి వచ్చినప్పుడు, హైదరాబాద్కు వచ్చినప్పుడు ఈ యొక్క ఫిలిం సిటీని దర్శించటం, అనేక మందిని ఉపాధి కలిగించటం. ఆ వ్యక్తి ఈరోజు లేరు అనే కన్నా అందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నారనేది సత్యమండి. కాకపోతే ఒక్కటి చాలా చాలా బాధగా అనిపిస్తుంది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అనేక కష్టాలు ఎదుర్కొని ఆయన ఈరోజు భారతదేశంలో ఒక మెయిన్ పిల్లర్గా నిలబెట్టారు. ఇంకా 2 రోజుల్లో ఆయన ప్రమాణ స్వీకారాన్ని రామోజీరావు గారు అత్యంత ఆప్తుడిగా ఉన్నటువంటి వ్యక్తి చూడలేకపోవటం చాలా బాధగా అనిపిస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని, ఆ కుటుంబీకులందరికీ కూడా దేవుడు అండగా నిలబడి ప్రతి ఒక్కరిలోనూ ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఈ వ్యవస్థను ముందుకు నడిపించాలని, రానున్న తరాల వారికి కూడాను ఒక స్ఫూర్తిగా ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ చేసే కార్మికుడి దగ్గర నుంచి కూడాను అండ్ ఉన్న వ్యవస్థలో అగ్రస్థానాల్లో ఉన్న వారికి కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు ఒక రామోజీరావు గారు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ కుటుంబానికి దేవుడు గుండె ధైర్యాన్ని, ఆదరణని ఇవ్వాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగానే మా అందరికీ చాలా చాలా బాధాకరమైన రోజు. మా ఇంటి పెద్ద, మా అందరికీ దేవుడిలాగా మమ్మల్ని అందరినీ ఒక మంచి మార్గంలోకి తీసుకెళ్ళడానికి ఆయన ఎప్పుడూ మాకు సపోర్ట్ చేశారు, ఐడియాస్ ఇచ్చారు, ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది. అలాంటి వ్యక్తి ఈరోజు లేరు. మా ఇంటి పెద్ద ఆయన. అండ్ ఎంతోమంది, కొన్ని వేల మంది ఆర్టిస్టులకి ఒక ఉపాధి కల్పించారు.
ఎన్నో షోస్ ద్వారా, సీరియల్స్ ద్వారా, సినిమాల ద్వారా. ఐ థింక్ అలాంటి వ్యక్తి నిజంగానే ఒక అద్భుతమైన మార్గదర్శి ఆయన. మాలాంటి వాళ్ళు ఎంతోమందిని ప్రోత్సహించి యంగ్ టాలెంట్ ముందుకు రావాలి అని. మరో అద్భుతమైన విషయం, ఒక్కసారి ఈనాడు సంస్థలతో సంబంధం ఉన్నాక అండ్ ఈ ఛానల్లో వర్క్ చేసిన తర్వాత వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా సరే వాళ్ళని కంటిన్యూస్గా వాళ్ళకి వర్క్ అందించండి, వాళ్ళ వర్క్ చేయాలి, కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నప్పుడే షైన్ అవుతారు ఆర్టిస్టులు అని ఒక అద్భుతమైన విషయాన్ని మా అందరిని నేర్పించారు ఆయన. సో రిలెంట్లెస్గా ప్రతిరోజు హార్డ్ వర్క్ చేయాలి, డెడికేటెడ్గా ఉండాలి అనేది ఆయన దగ్గర నుంచి మేమంతా నేర్చుకున్నాం. ఆయన నేర్పించిన ఈ అద్భుతమైన విషయాలన్నింటినీ తరచూ తలుచుకుంటూ ఐ థింక్ ఇంకా ముందుకు వెళ్ళి మేమంతా సక్సెస్ సాధిస్తే ఆయన తప్పకుండా సంతోషిస్తారు. సో థ్యాంక్ యూ. అండ్ నాకు తెలిసి రామోజీరావు గారు ఎప్పటికీ మనతోనే ఉంటారు. అండ్ ఆయనకి చావు లేదు, అలాంటి వాళ్ళకి ఎప్పుడు చావు ఉండదు. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ వెల్ విషర్స్కి, వాళ్ళ అభిమానులకి, ప్రతి ఒక్కరికి ఆ దేవుడు అండగా ఉండాలని కోరుకుంటున్నాను. సారీ, ఓం శాంతి. థ్యాంక్ యూ. కీర్తిని మాత్రం వదిలేసి ఆయన స్వర్గస్థులైనారు. రామోజీరావు గారి గురించి ఏం చెప్పాలి? ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళకి తెలియందే ఉంది చెప్పండి. అటువంటి ఒక మహనీయుడు మనిషిగా పుట్టిన తర్వాత 10 మందికి మన వల్ల కానీ, మన సాయం వల్ల కానీ, లేదంటే మనం నిర్మించిన సంస్థల వల్ల కానీ నలుగురికి ఉపాధి కల్పించడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. వేలాది మంది, లక్షలాది కుటుంబాలకి ఆయన అన్నం పెట్టారు. సో ఆ కీర్తిని మించింది ఈ భూమి మీద ఇంకేమీ లేదు. రామోజీరావు గారు ఒక మేరు పర్వతం. ఏం చెప్పాలి, ఎన్నని చెప్పాలి, ఎంతమంది ఏం చెప్పినా కానీ ఆయన గురించి గొప్పగా చెప్పి ఆయన్ని తగ్గించడం అనేది నాకు కరెక్ట్ అనిపించట్లా. ఆయన గొప్పవాడు కాదు, ఆయన కారణ జన్ముడు. వ్యక్తులు గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఆయన కారణ జన్ముడు. సో అటువంటి కారణ జన్ముడు ఉన్న సమయంలో పుట్టడం, మనిషిగా పుట్టడం నా అదృష్టం. ఈ సంస్థలో 5 సినిమాలు చేశాను, ఒక వెబ్ సిరీస్ చేశాను, మళ్ళీ ఇంకో సినిమా హీరోగా చేస్తూ ఉన్నాను. సో ఇంతకంటే ఏం భాగ్యం కావాలి మనిషికి? ఆయన చూపించిన బాటలో 10 మందికి సాయపడాలనేటటువంటి, సమాజానికి ఉపయోగపడాలనేటటువంటి ఆయన వేసిన బాటలో మేమందరం కూడా పాఠాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. వారి ఆత్మకి శాంతి కలగాలి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు, జోహార్ రామోజీరావు గారు. థ్యాంక్ యూ. అసలు ఊహించలేదు. గ్రేట్ విజనరీ, గ్రేట్ మ్యాన్, అ ట్రూ లెజెండ్. నా అదృష్టం, బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్ దట్ చైల్డ్ ఆర్టిస్ట్గా మనసు మమత, అలాగే హీరోగా నా డెబ్యూ ఫిలిం నువ్వే కావాలి, 2 ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ ఆయన గైడెన్స్ కిందే తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎప్పటికీ దానికి ఆయనకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. హిస్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ ద గ్రీఫ్. ఆయన ఫ్యామిలీకి నా కండోలెన్సెస్ and definitely a huge loss to not only film, television and journalism industries but to our entire country as well. So legend never dies. He's always in our hearts. May his soul rest in peace. రామోజీరావు గారిది ఇలా జరగటం తెలుగు జాతికే భయంకరమైన లాస్. అసలు తెలుగు జాతిలో పుట్టిన ఒక సూర్యుడు ఎవరంటే రామోజీరావు గారు. పత్రికల్లో కానీ, సినిమాల్లో కానీ, అసలు వ్యాపారంలో కానీ, హోటల్స్లో కానీ, దేంట్లో అయినా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసేవాళ్ళు. నేను డైరెక్టర్ అవ్వడానికి కారణం రామోజీరావు గారు. ఆయన వల్లే నేను డైరెక్టర్ అయ్యాను. నా ఫస్ట్ సినిమా చిత్రం ఆయనే ప్రొడ్యూసరు. 20 నిమిషాల్లో ఓకే చేశారు ఆయన. మెయిన్ ఏంటంటే రామోజీరావు గారికి ఒక సిస్టమ్ ఉంది, పద్ధతి ఉంటుంది. ఏం చేసినా సరే పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఈనాడు అవనండి, రామోజీ ఫిల్మ్ సిటీ అవనండి, ఏదైనా సరే మనం వెళ్తే ఆ సిస్టమ్ ఫాలో అయితే అయిపోద్ది పని. అంత పద్ధతిగా ఉండేది. అసలు ఈ లాస్ని నేను చెప్తానికి పదాలు కూడా సరిపోవు, అంత భయంకరమైన లాస్ ఇది. రాజకీయంగా లాసు, స్టేట్కి లాసు, పేపర్ జర్నలిస్టులకు లాసు, సినిమాలకి లాసు, తెలుగు భాషకే లాసు. అసలు
ఈ లాస్ని మళ్ళీ పూడ్చలేం. నా టైంలో నేను చూసిన అతి గొప్ప తెలుగు వాళ్ళలో అతి గొప్ప భారతీయుల్లో ఈయనొకడు. ఇండియాకే పెద్ద లాస్ ఇది. ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడిని, పర్సనల్గా వచ్చి కలిసేవాడిని. కలిసినప్పుడల్లా ఎన్నో మంచి విషయాలు చెప్పి ఎలా ఉండాలి, ఏమిటి సొసైటీ, నేను ప్రజల మనిషిని, ప్రజల కోసమే బతుకుతున్నాను, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని నా వంతు నేనేం చేయగలను అని ఎప్పుడూ చెప్తుండేవాడు. నేను ఎప్పుడు కలిసినా దాదాపు 2 గంటల వరకు నన్ను కదలనిచ్చేవారు కదా. రండి, నేను ఎప్పుడైనా చనిపోతే నా సమాధి ఉంది చూతురు అనేవారు. ఏమండి, నేను ప్రకటించడానికి వచ్చాను కానీ మీ సమాధి నేను ఎందుకు చూడాలి, మీరు బాగుండాలండి అంటే, ఎందుకు మీరు ధైర్యస్తులు కదా, ఎందుకు అది పిరియతనంగా ఉంటారు, రండి నేను ఎన్నోసార్లు పిలిచిన రాను సార్ అని చెప్పడం జరిగింది. ఆయన లోటు మా కుటుంబానికి కాదు, యావత్ ప్రపంచానికి తీరని లోటు. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ స్టూడియో ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. ఒక్కరిది ఓన్లీ వన్ మ్యాన్ ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించారు. ఆయన ఎక్కడున్నా ఆయనకు మనశ్శాంతి, కుటుంబానికి మనశ్శాంతి, ఆయనకు ఆత్మశాంతి జరగాలని భగవంతుడు కోరుకుంటున్నాను. ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్. పత్రికా రంగంలో రారాజు, అలాగే స్టూడియో అధినేతగా కూడా రారాజు. ఒక మంచి వ్యక్తి, ఒక ఆశయంతో ఉన్న ఒక వ్యక్తి, ఒక వ్యవసాయదారుల చిన్న కుటుంబం నుంచి వచ్చి మనిషికి కృషి, దీక్ష, పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు అని నిరూపించిన మహా వ్యక్తి రామోజీరావు గారు. ఆయన పెట్టిన సంస్థలు కానీ, ఈ రామోజీ ఫిల్మ్ సిటీ అనేది వరల్డ్ సిటీ చేయాలనేది ఆయన ఒక కోరిక. ఆ కోరిక ప్రకారం దీన్ని అంత అద్భుతమైన స్టూడియోగా తీర్చిదిద్దారు. ఇవాళ ఈటీవీ మూలంగా కానీ, లేకపోతే ఇందులో వచ్చే కార్యక్రమాలు కానీ, జబర్దస్త్ పేరుతో ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారు మనకి. అలాగే పాడుతా తీయగా దారుణంగా ఎంతమంది సింగర్స్ వరకు వచ్చారు. వీటన్నిటి వెనక కృషి రామోజీరావు గారు ఎంతో కృషి. అనేక సంస్థలు పెట్టారు. సంస్థలన్నీ అద్భుతంగా ఉండటమే కాకుండా సినిమా ఎలా తీయాలి అనే దాని మీద కూడా ఆయన పెద్ద స్టార్స్ దగ్గరికి వెళ్ళకుండా చిన్న చిన్న స్టార్స్తో చిన్న సినిమాలుగా చిన్న బడ్జెట్లో తీసి పెద్ద హిట్స్ చేసిన వ్యక్తి రామోజీరావు గారు. అనేక సందర్భాల్లో వారితో కలిసి కూర్చోవటం, వారితో మాట్లాడటం, ఆయన వచ్చినప్పుడల్లా కూడా చాలా ప్రేమగా, ఆప్యాయంగా ఎన్నో కబుర్లు చెప్పేవారు ఆయన. అలాంటి మహా వ్యక్తి పోవటం వాళ్ళ తీరని లోటు. భారత ప్రభుత్వం కూడా పద్మవిభూషణ్ బ్రహ్మాండమైన గౌరవించారు మన భారతదేశ ప్రభుత్వం. మరి వారి ఆత్మకు శాంతించాలని వారి కుటుంబ సభ్యులకి, అలాగే వారి అభిమానులకి, వారి సంస్థలు పనిచేసే వాళ్ళకి అందరికీ కూడా నా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాను. నమస్తే. రామోజీరావు గారు 1995వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా వారిని చూశాను. అప్పటి వరకు ఈనాడు పేపర్ తప్ప వార్తలంటే ఏమిటో తెలియదు మా ఇంట్లో. ఒక మహాప్రస్థానం. మనిషి అన్నవాడు ఎప్పుడో ఇప్పుడు, అంటే 100 ఏళ్ల ప్రాయంలో ఎప్పుడో ఇప్పుడు కన్ను మూయాల్సిందే. కానీ ఆ మనిషి తాలూకు విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఎంతమంది వారి కోసం కన్నీరు కార్చారు, ఎంతమంది చూడటానికి వచ్చారు అనేది, వారి విలువ ఏంటనేది తెలుస్తుంది. ఇవాళ నాలాంటి ఎన్నో లక్షల మంది, వేల మంది అభిమానులు వారిని ఆఖరిసారిగా భౌతికంగా, అంటే వారు అక్కడ వారిని చూడడానికి రావడమే చెప్తోంది ఆయన విలువేంటో. ఒక ఎంపైర్ స్థాపించారు, ఎంతోమందికి అన్నం పెట్టారు, ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు రామోజీరావు గారు. భవిష్యత్ తరాలకు వారు చేసిన పనులు, వారు స్థాపించిన ఈ సంస్థానం ప్రతిదీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. మాట్లాడుకుంటారు, వేనోళ్ళ పొగుడతారు. ఇలా ఎప్పుడు ఆర్ఎఫ్సికి
వస్తానని అనుకోలేదు. 90 ఏళ్ళు ఖచ్చితంగా బతుకుతారు వారు అని వారి కుటుంబ సభ్యులతో సహా నేను కూడా అనుకున్నాను. కానీ దేవుడు ఒకటి రాసిస్తాడు, దాన్ని మనం ఎవరూ తప్పించలేము. కాబట్టి వారికి సద్గతి ప్రసాదించాల్సిందిగా భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాను. రామోజీరావు గారు అంటేనే నాకు నా ప్రకారం ఒక అక్షరాకాశం, ఒక స్ఫూర్తి శిఖరం, విలువల జలపాతం. పైనుండి ఆ విలువలు ప్రవహిస్తూ ఉంటాయి. ఎన్ని సంస్థలు ఉన్నాయో, ఎంతమంది వ్యక్తులు ఉన్నారో అందరిలోనూ రామోజీరావు గారికి ఉన్న దీక్ష, పట్టుదల, అంకిత భావం, ఆ ఏకాగ్రత అన్నీ కూడా పైనుంచి ప్రవహించాయి. ఆ లక్షణాలు, ఆ గుణాలన్నీ కూడా రామోజీరావు గారి నుంచి అన్ని సంస్థలోని అంతమంది ఉద్యోగులకు ప్రవహించాయి. అట్లాగే ఎన్ని వ్యాపారాలు చేసినా మానవీయ కోణం మాత్రం మరవలేదు, వదలలేదు. అట్లాగే వ్యాపారాలతో పాటు, విజయాలతో పాటు ఆ విజయాల వెనకాల ఉన్న విలువల్ని మనం ఎప్పుడూ గుర్తించాలో, గుర్తుపెట్టుకోవాలి. అవే మనందరికీ ఆదర్శం. రామోజీ గారి కార్యక్రమాల్లో ఒక కార్యక్రమంలో నేను భాగస్తున్నందుకు ఎంతో గర్వపడుతుంటాను. ఆయన చూపించిన దారిలో ఆయన ఆదర్శంగా తీసుకొని, ఆయన స్ఫూర్తిగా ప్రేరణగా తీసుకొని మరెంతో మంది ముందుకెళ్లాలని, ఆయన తెలుగు భాష ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని, ఆత్మవిశ్వాస పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగరేసిన గొప్ప ధీరుడని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియచేసుకుంటూ, ఆయన సంస్థలో ఒక భాగస్తుని, ఒక భాగస్వామిని అయినందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఆయన చూపించిన దారిలో ఆయన విలువలను ఒక కిరీటంలా భావిస్తూ, కిరీటంలా ధరిస్తూ నేను ముందుకెళ్తానని మనస్ఫూర్తిగా వినియోగ చేసుకుంటున్నాను. మేమందరం చిన్నపిల్లలు, పెద్ద పెద్ద నటీనటుల ముందు మాకు ఒక లెజెండ్, మా ముందు జనరేషన్ కూడా, మా ముందు తరానికి కూడా ఒక మహానుభావుడు అని అందరూ చెప్పే వ్యక్తి రామోజీరావు గారు. మేమందరం ఎంతో నేర్చుకున్నాం. ఆయన వేసిన బాట ఇంకా ఎన్నో జనరేషన్స్ కూడా అది పాటిస్తూ ఉంటారు. ఈరోజు రామోజీరావు గారు పోయిన దానికి ఆ లోటు ఒక తెలుగు రాష్ట్రానికే కాదు, యావత్ భారతదేశం గర్వించదగ్గ ఒక మీడియా బ్యారన్, ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీని మనం అందరం కోల్పోయాం. మా మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా మేమందరం ఒక మహానుభావుని కోల్పోయాం. శ్రీవారి ప్రేమలేఖతో ఆయనతో నా అనుబంధం ప్రారంభమైంది. 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం, ఎన్నో మధుర స్మృతులు, నాకు మానసికంగా 4 స్తంభాలను భావించేవాడిని. అమ్మ కృష్ణ గారు, పెంజాల్ గారు, శ్రీ రామోజీరావు గారు. నాకు ఎనర్జీ కావాలన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ చేతులు కలిపి ఆయనతో 10 నిమిషాలు కూర్చుంటే నా జన్మ తరించిపోయినట్టు అనిపించేది. ఈరోజు ఆయన వెళ్ళిపోవడం అనేది పర్సనల్గా నాకు ఎంత పెయిన్ ఉందో. ఒక భారతీయుడిగా, ఓ భారతీయ బిడ్డగా, తెలుగు బిడ్డగా కొన్ని కోట్ల మందికి తీర్చలేని నష్టం ఇది. రామోజీ ఫిలిం సిటీ ప్రపంచ సినిమాని ఇక్కడికి తీసుకురావాలని ప్రారంభించి భారతదేశ సినిమాని ప్రపంచ ఖ్యాతి, భారతదేశ సినిమాని ప్రపంచంలో చరిత్ర పుటంలో నిలిపినటువంటి వాల్ట్ డిజ్నీకి ధీటుగా మేము చేయగలమని ఇండియాలో ఒక యూనివర్సల్ స్టూడియో, ఒక డిజ్నీల్యాండ్ కలిపి స్థాపించినటువంటి గొప్ప భూమి ఇది. ప్రతి తెలుగువాడు ప్రియాపచళ్లతో ప్రపంచం అంతా ఎక్కడైనా కూడా సంతృప్తిగా తిని ఎక్కడన్నా బతకలిగినటువంటి ఒక మంచి రుచిని కల్పించారు. వార్తల యొక్క ముఖ్యత్వం ఈనాడు ద్వారా, ఈనాడు టెలివిజన్ ద్వారా ప్రపంచం నలుమూలకు తీసుకెళ్లారు. ఇది చాలా తీర్చలేనటువంటి పూర్చలేని నష్టం. ఆయన ఆత్మ శాంతించాలని ఈ కాంపౌండ్ బిడ్డగా ఎప్పుడు నేను భావిస్తాను. ఎప్పుడు ఈ కుటుంబం ఎప్పుడు కూడా వాళ్ళకి నేను నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ ఎప్పుడు వాళ్ళు బాగుండాలి. వేల మందికి భోజనాలు పెడుతున్నారు, లక్షల మందికి. వీళ్ళు సంతోషంగా ఎప్పుడు రానున్న రోజుల్లో ఈ యొక్క
లెగసీ కొనసాగాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. శేఖర్ మూవీ సంస్థ ద్వారా రామోజీ గారు స్థాపించిన సంస్థ ద్వారా తొలి చూపులనే సినిమాతోని నా సినీ ప్రస్తావన మొదలైందండి. అలా నేను ఒక్కనే కాదు, ఎంతోమంది సినీ తారులకి అవకాశం ఇచ్చి, ఎంతోమంది దర్శకులకు, ఎంతోమంది రైటర్స్కి అవకాశం ఇచ్చిన గొప్ప సంస్థ. అలాగే బుల్లితెరలో ఎంతోమంది ఆర్టిస్టుల్ని, సినీ దర్శకులను, రచయితలను పరిచయం చేశారు. ఈనాడు దినపత్రిక ద్వారా న్యూస్ మనకి చేరువ చేశారు. ఈటీవీ ద్వారా మనకి ఎన్నో న్యూస్ అందజేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. అలాగే రామోజీ ఫిలిం సిటీ, ఏషియాస్ బిగ్గెస్ట్ ఫిలిం సిటీ కట్టి మా సినిమా వాళ్ళకి షూటింగ్ అనేది ఎంతైనా చాలా ఈజీగా చేశారు. సో అంత గొప్ప వ్యక్తి ఈరోజు లేరు మన మధ్య అంటే చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులందరికీ ధైర్యాన్ని ఇవ్వాలని మా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఎక్స్ట్రీమ్లీ సాడ్ డే అండి. నాకు పర్సనలీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ రామోజీరావు గారు. ఎనీ టైం లైఫ్లో ఇఫ్ యూ వాంట్ అన్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఆయన ట్రూ ఒరిజినల్ నేచర్ ప్రకారమే లైఫ్ లీడ్ చేయగలగాల, అండ్ హీ లెడ్ హిస్ లైఫ్ ఇన్ హిస్ ఒరిజినల్ ట్రూ నేచర్. Anyone who wants to learn about leadership can learn from him. Man who proved that follow your path and success will be there. ఎప్పుడైనా ఏ కష్టం ఉన్నా యూ గో అండ్ స్పీక్ టు హిమ్, హీ హ్యాస్ అ సొల్యూషన్. కపుల్ ఆఫ్ టైమ్స్ నేను ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని, అండ్ ఆ మీటింగ్ బయట వచ్చిన వెంటనే ఒక టోటల్ న్యూ ఇన్స్పిరేషన్ తోటి విల్ బీ అవుట్. What he's achieved from being a small man, putting up Margadasi, Eenadu, newspaper, television, ఏది చేసినా on his terms. That's the greatest thing, and deepest condolences for his family. అంటే తెలుగులో ప్రాబబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ అవర్ లైఫ్ టైమ్స్ ఇన్ ద తెలుగు. రామారావు గారు, రామోజీరావు గారు ఆర్ ద కీ పీపుల్ ఫర్ ద తెలుగు ప్రైడ్.